హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నేను దానికి తగ్గట్టు అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కదా, ఇక నేనైతే ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు డే లాగ్ అండి, డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు ఇంత ఫుల్ వీడియో అయితే చేయలేదు, అందుకని ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఈరోజు అయితే ఇంట్లో ఎవరూ లేరు, పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళడానికి. మా సిస్టర్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది, మా మదర్ కూడా ఇంకా బయటికి వెళ్ళారు. ఇంకా ఎవరి పాటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా అందుకని చెప్పేసి నేనే రెడీ అయ్యేసి అలాగే పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇప్పుడైతే టైం కూడా కావచ్చేసింది కాబట్టి ఎలాగో వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ లోపల నేనైతే రెడీ అయిపోతున్నాను. నేను రెడీ అయిపోయి మీ స్కూల్ దగ్గర అయితే వదిలేసి వద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇక్కడైతే నేను తొందరగా రెడీ అవ్వాలని చెప్పేసి క్రీమ్ అయితే రాసేసుకుంటున్నాను సింపుల్గా. అలాగే పోనీ అయితే వేసేసుకున్నాను. నిన్నే నేను హెడ్ బాత్ అయితే చేశాను. ఇంకా కూడా నాకు కర్లీగా అట్లా ఉంటాయన్నమాట హెయిర్. ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా ఈరోజు నాకే పడిపోయాయి. పడుకున్న మంచాలు, అలాగే బెడ్షీట్స్, ఆరిన బట్టలు అవన్నీ కూడా తీసేసి మంచం మీద అయితే వేసేసారు. కొన్ని బట్టలు కూడా ఉతికేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కొంచెం పనులు అయితే చేసేసారు. ఇంకా ఆ న్యూస్ పేపర్ చదువుకోవాలంటే చదువుకునే వాళ్ళు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేనే చదువుకుంటాను. మా అన్నయ్య డ్యూటీ నుంచి వస్తే మా అన్నయ్య అయితే చదువుకుంటాడు. ఈ లోపల నేను బట్టలని మడత వేసేసాను. ఇంకా బెడ్షీట్లు అయితే ఉన్నాయి, కొన్ని శారీలు. ఈ బొమ్మ చూడండి, దానికి ఉన్న బట్టలన్నీ కాఫీ అలాగే పప్పి ఇప్పేశారు. ఆ బొమ్మని లాక్కొని వెళ్ళేసారు. అది ఇప్పుడు చేతబడి బొమ్మలాగా ఉంది. ఈ లోపల నేనైతే శారీలన్నీ మడతేసేసుకొని అలాగే బెడ్షీట్లు కూడా ఉన్నాయి, ఇవి కూడా అన్నీ మడతేసేసి నేనైతే మంచం మీద అయితే వేసేసాను. అలాగే మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉంటే ఇంటి పనులు ఎంతమంది చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ ఫాస్ట్ మోషన్లో అయితే నేను వీడియో అయితే పెట్టానండి, ఎందుకంటే లెంత్ అయితే ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. ఓకేనా? ఈ విధంగా నేనైతే మడిచేసేసుకున్నాను. ఇంకా బెడ్షీట్ అయితే వేయాలి బెడ్కి, ఎందుకంటే నిన్న బట్టలన్నీ ఉతికి ఆరేసేసాం కదా, బెడ్షీట్లు కూడా తీసేసాము. అవి సండే కాబట్టి ఇప్పుడైతే నేను ఒకసారి ఇదిలిచ్చేసి బెడ్షీట్ వేద్దాం అనుకుంటున్నాను. బెడ్షీట్ వేసే దాంట్లో ఏమైనా టిప్స్ మీకు కానీ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నేనైతే ఈ విధంగా అయితే వేసేస్తాము. మాకైతే ఇవి పెద్దవిగా ఉంటాయి బెడ్షీట్లలాగే, వీటిని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటాను. నాకు కొంచెం బెడ్ మేకింగ్ కూడా తెలుసు, ఎందుకంటే హాస్పిటల్లో అలా అయితే నేర్చుకున్నాను నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు. అందుకని చెప్పేసి నేనైతే పర్ఫెక్ట్గా వేస్తానని చెప్పేసి డైలీ మా ఇంట్లో వాళ్ళు నా దగ్గరే వేయిస్తారు. ఇక నా బయటికి కూడా రాదు, వేసింది ఒక 1 వీక్ వరకు అట్లాగే ఉంటుంది, మనం తీసే వరకు అయితే రాదు. ఈ లోపల డస్ట్ కొంచెం అలా ఉంది. ఇక్కడ చూడండి, చింటూ అసలు కదలడు, ఇప్పుడు చూసినా సరే మంచం కిందనే ఉంటాడు. నేను అటు సైడ్ చిమ్మేసరికి నేను చిమ్ముతున్నానని వాడికి అర్థమైపోయింది. అందుకే వాడైతే మళ్ళీ బయటకు అయితే వెళ్ళిపోయాడు. నేనైతే ఇక్కడ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అలాగే మంచం కింద కూడా కొన్ని సామాన్లు అయితే పెట్టాము. ఇవి కూడా ఇప్పుడు అసలు మా మంచం కింద సామాన్లు ఉండవు, ఎందుకంటే ఈ మధ్య మేము ఒక చెక్క బెంచ్ ఒకటి కొన్నాము. ర్యాక్స్ ఉండేది, మాకు ర్యాక్స్ ఏం లేవు కాబట్టి అందుకని వాటిల్లో పెట్టేసుకుంటాము. ఆ బెంచ్ ఇంకా బయటే ఉంది, క్లీన్ చేసి బయట అయితే పెట్టున్నాము. అది పెట్టిన వెంటనే ఈ మంచం కింద 4 డబ్బాలు కూడా అందులోకి అయితే చేర్చేస్తాను. ఈ విధంగా ఇల్లు కూడా క్లీన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు క్లీన్ అయిపోయింది కదా, పని ఏమీ లేదు అని అనుకునేసరికి వంట కూడా ఉంది. వంటకి ఈరోజు ఏం చేయాలి ఏమిటి అని అడిగితే రైసు, అలాగే మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. చెరుకు చేపల పులుసు ఈరోజైతే నేను చేస్తున్నాను, అది కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను కర్రీ అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను. అలాగే
మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సపోర్ట్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకైతే ఇంట్లో కొంచెం పనులన్నీ అయితే అయిపోయాయి. ఇక్కడ పప్పి అలాగే కాఫీ ఆడ పడుకొని ఉన్నారు ఇసుకలో. వీళ్ళ దగ్గరికి వచ్చాను. షేక్ హ్యాండ్ అడుగుతుంటే షేక్ హ్యాండ్, థ్యాంక్ యూ అడుగుతుంటే కాఫీ అలాగే పప్పి ఇద్దరైతే కరవడానికి అయితే రెడీగా ఉన్నారు. ఈ లోపల ఎట్లా కరవను కూడా కట్ చేశారులేండి. ఈ లోపల చూడండి ఇక్కడ పప్పి నా మీద అలిగి అటు సైడ్ తిరిగి అయితే పడుకునింది. పప్పి చాలా క్యూట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి కాఫీ కరుస్తూ ఉంటాడండి. అందుకే కొంచెం భయం వాడి దగ్గరికి వెళ్ళాలంటే. అలాగే పప్పి అయితే కొంచెం చిన్నపిల్ల కదా, చాలా చిన్నపిల్ల, పాలు తాగే పిల్ల కాబట్టి ఫస్ట్ నుంచి అది బాగా అలవాటు అయిపోయింది మాకు ఇంట్లో వాళ్ళందరికీ. ఇక్కడైతే ఫ్రెండ్స్ ముందుగా నేను కర్రీ ఎలా చేస్తున్నానంటే చెరుగు చేప పులుసు అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని నేనైతే స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. ఈ లోపల ప్యాన్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఈ లోపల నాకు అన్నం కూడా ఉడికిపోయేసింది. నేను ఫస్ట్ అన్నం పెట్టేశాను. మామూలుగా అంట్లు తోముకుంటూ చిమ్ముకుంటూ ఈ లోపల అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను కర్రీ అయితే చేసేస్తున్నాను. నేను ఇక్కడ 5-6 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆవాలు తీసుకుంటున్నాను, 1 చెంచా తీసుకుంటున్నాను. అలాగే నేను ఈ కర్రీకి ముందుగా టమోటాలు, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెడీగా అయితే పెట్టుకున్నాను. కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు నానేసుకున్నాను. అలాగే చెరువు చేపలు కూడా కడిగి మళ్ళీ నానబెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి ఉల్లిపాయలు కూడా ఇక్కడైతే నేనైతే యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మొత్తం అయితే యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకుంటే తొందరగా అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే వేగుతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి కలబెట్టేసుకున్నాను. ఈ లోపల అయితే నేను మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను ఇప్పుడు ఉప్పు యాడ్ చేయలేదు, మీరైతే యాడ్ చేసేసుకోండి. ఈ లోపల నాకు అన్నం ఉడికిపోయింది కాబట్టి నేనైతే అన్నం వంచడానికి అయితే వెళ్ళిపోయాను. ఈ లోపల ఇక్కడైతే ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు నేనైతే ఇందులోకి టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను. టమోటాలు యాడ్ చేసేసి ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి. ఇందాక నేను ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేసుకొని ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు నేను ఒకసారి కలబెడుతూ ఉన్నాను. ఇక్కడ మళ్ళీ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలబెట్టేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదైతే వేసుకోవాలి. బాగా చిక్కగా కలిపి పెట్టేసుకొని నేను ఒకసారి వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 చెంబు నీళ్ళు అయితే పోసేసుకున్నాను. ఎందుకంటే మనం చేపలు వేసి మళ్ళీ ఉడకపెట్టాలి కాబట్టి అప్పుడు మళ్ళీ పులుసు సరిపోదు కాబట్టి అందుకని చెప్పి నేను వేసుకున్నాను. ఇప్పుడు ఈ లోపల కూర అయితే తేలిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా చేపలు. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చూపిస్తాను చూడండి. కూర అయితే బాగా తెల్లుతుంది. తెల్లేటప్పుడు చేపలు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. తెల్లేటప్పుడు అయితే బాగా త్వరగా అయితే ఉడికిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా వేసి మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇది వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో అలాగే షాపింగ్ బ్లాగ్స్తో అయితే నేనైతే మీ ముందుకు